హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ క్లాస్లో మనం అల్గరిథం షిఫ్టెడ్ మల్టిప్లికేషన్ అల్గరిథం అండ్ దాని ట్రేస్ ఆఫ్ షిఫ్టెడ్ మల్టిప్లికేషన్ అల్గరిథం అంటే ఏంటో చూసాం. సో ఈ క్లాస్లో మనం ఆర్టీఎల్ కోడ్, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ కోడ్ని అసలు ఎట్లా ఉంటుంది, ఆ కోడ్ ఎట్లా రాస్తాము అండ్ దాని యొక్క ట్రేస్ కోడ్ అనేది దాని యొక్క ట్రేస్ కోడ్. లాస్ట్ క్లాస్లో మనం మార్కర్ యూస్ చేయడం వల్ల కొంచెం క్లమ్జీ అయింది. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో ఆర్టీఎల్ కోడ్ అనేది రాద్దాం ఫస్ట్. సో ఆర్టీఎల్ కోడ్ అంటే ఏం కాదండి, మనం ఇచ్చిన ఈ ఉంది కదా, సో ఈ అల్గరిథంనే మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రాస్తాం అనమాట. సో సేమ్ ఇదే అల్గరిథంని మనం 1 2 3 నోటేషన్స్లో స్టెప్ వైజ్ రాస్తాం. సో అదే మన ఆర్టీఎల్ కోడ్ అవుతుంది. సో ఐఎమ్ రైటింగ్ ఇట్. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, యూ ఈక్వల్ టు 0కి ఇనిషియేట్ చేస్తున్నాం అండ్ ఐకి ఎన్ని ఇనిషియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ చెక్కింగ్ వైనాట్ని ఇక్కడ చెక్ చేసాం కదా. సో ప్రతి స్టెప్లోనే మనం ఇక్కడ వైనాట్ని చెక్ చేస్తున్నాం. సో ఈ స్టెప్ని వీఆర్ డిఫైనింగ్ లైక్ దిస్. వైనాట్ని చెక్ చేస్తూ సెకండ్ స్టెప్ రాస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ వైనాట్ ఈక్వల్ టు 1 అయితే సియూలోకి యూ ప్లస్ ఎక్స్ని యాడ్ చేయమంటున్నాం. నెక్స్ట్ ఐ వాల్యూని i-1 అంటే డిక్రీజ్ చేయమంటున్నాం కౌంట్ని. షిఫ్ట్ రైట్ సియువి సర్క్యులర్ షిఫ్ట్ రైట్ y. థర్డ్ స్టెప్ z డాష్ అంటే అవుట్పుట్ అనేది మనకి నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అయ్యేంతవరకు కూడా మనకి లూప్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్, కంగారు పడకండి. 4 2 3 z డాష్ టు ఫినిష్. సో ఇదండి మన కంప్లీట్ ఆర్టీఎల్ కోడ్ అనేది. సో స్టెప్ బై స్టెప్ చూసుకున్నామంటే, సో ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే మనకు లాస్ట్ వచ్చేసేపాటికి ఐ వాల్యూస్ తీసుకున్నాం. సో ఐని మనం ఇటరేషన్స్ బిట్ సైజ్ ఎంత అయితే అంతవరకు ఇటరేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ కౌంటింగ్ డౌన్ అనమాట. ఐ వాల్యూని n2 డౌన్ అంటే 4 నుంచి 0కి వెళ్తున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే మనకి హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్లో ఇబ్బంది అవుతుంది. మనం ఎట్లా అంటే ఐని కంపేర్ చేసి ఐ టు ఎన్ వెళ్ళామంటే మనకి n బిట్ ఆఫ్ కాంపరేటర్ అనేది n బిట్ కాంపరేటర్ అనేది అవసరం అవుతుంది. టు చెక్ ద కండిషన్ వీ నీడ్ ఏ n బిట్ కాంపరేటర్ అనమాట. అదే మనం కౌంట్ డౌన్ చేసాం అనుకోండి, జస్ట్ మనకి ఐ ఈక్వల్ టు 0 అయితే చాలు. ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 0 అయ్యిందో అప్పటి వరకు z మనకి 0లోనే ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 0 అయ్యిందో అప్పుడు z ఈక్వల్ టు 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఒక్క నార్ గేట్ ఉంటే సరిపోతుంది. ఒక్క నార్ గేట్ ఉంటే మనకి సరిపోతుంది, అంటే వీ డోంట్ నీడ్ n బిట్ కాంపరేటర్ అనమాట. సో అందుకని మనం ఇక్కడ కౌంట్ డౌన్ అనేది చేస్తాం. మనకి బిట్ సైజు నుంచి 0కి కౌంట్ డౌన్ అనేది చేస్తాం అనమాట, కౌంటింగ్ డౌన్. సో అందుకని ఐలోకి n వాల్యూని, సో ఇక్కడ ఏం చేసాం, ప్రీవియస్ దాంట్లో ఐ ఈక్వల్ టు 0 చేసాం, ఇక్కడ ఐ వాల్యూని nకి ఇనిషియేట్ చేస్తున్నాం అండ్ యూ ఈక్వల్ టు 0. సేమ్ యూ ఈక్వల్ టు 0, ఐ వాల్యూని nకి ఇనిషియేట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయింది. నెక్స్ట్ y0ని చెక్ చేసుకుంటున్నాం. y0ని చెక్ చేస్తూ ఇన్ కేస్ y0 అంటే చెప్పాను కదా, దిస్ లాస్ట్ బిట్. సో y0 ఈక్వల్ టు 1 అయితే, y0 ఈక్వల్ టు 1 అయితే cu అండ్ cu ఈక్వల్ టు u ప్లస్ ఎక్స్. సో 0 ప్లస్ ఎక్స్. ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా రాస్తాను. ఎక్స్ వాల్యూ 1101 అండ్ వై వాల్యూ 1011. సో ఆల్రెడీ యాడ్ చేయడం అన్నీ సేమ్ ప్రాసెస్, బట్ మన వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది మారుతుంది. మన లాస్ట్ క్లాస్లో మనకి ఇలా కండిషన్స్ యూజ్ చేయలేదు, వి జస్ట్ ఫాలోడ్ ద అల్గరిథం. మనం ఈ అల్గరిథంని ఫాలో అయ్యామంతే.
ఇక్కడ మనం ఈ కండిషన్స్ని అంటే ఈ స్టెప్స్ని ఫాలో అవుతాం అనమాట. ఈ స్టెప్ వైజ్ మనకు జరిగే అల్గరిథంని మైక్రో ఆపరేషన్ మాత్రమే చూస్తాం ఈ ట్రేస్లో, ఆర్టీఎల్ కోడ్ ట్రేస్లో. సో y0ని చెక్ చేసుకున్నాం. సో y0 అనేది 1 కాబట్టి ఈక్వల్ టు 1 కాబట్టి వీ పెర్ఫార్మ్డ్ y02 అంటే ఏంటి, ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. సో నెక్స్ట్ మనకి ఏమవ్వాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, i-1. సో i-1 అనేది జరిగింది. సో నెక్స్ట్ స్టెప్కి నెక్స్ట్ ఇటరేషన్ ఫాలో నెక్స్ట్ స్టెప్ అవుతుంది సర్క్యులర్ షిఫ్ట్ రైట్ అయింది. ఇది ఇక్కడి నుంచి మనకు ఆపరేషన్ అనేది ఇక్కడికి సో సేమ్ ప్రాసెస్. నేను మళ్ళీ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఐ థింక్ యూ క్యాన్ అండర్స్టాండ్. ఇన్ కేస్ లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి లాస్ట్ వీడియో రిఫర్ చేయండి, మీకు దాని కంటిన్యూషన్ ఇది. సో సర్క్యులర్ వై అంటే సేమ్, ఇది వచ్చి ఇక్కడికి వెళ్తుంది అండ్ ఇవన్నీ కూడా ఒక్కో బిట్ ఇటు షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ 1 ఇక్కడికి వచ్చింది, అలాగా ఈ 0 ఇది, ఈ 1 ఇక్కడికి వచ్చింది. సో ఈ 1 ఇక్కడ అవుతుంది. సో అట్లా అంటే మనకి షిఫ్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ చెక్ చేసుకుంటుంది ఏంటి, సర్క్యులర్ షిఫ్ట్ అయింది. Z-3 గో టు 2 అంటే ఏంటి, Z- అంటే మనం ఏం చెప్పాను, ఎప్పుడైతే మనకి I అనేది 0 అవుతుందో అప్పుడు Z అనేది 1 అవుతుంది. సో Z- అంటే ఏంటి, 0 కదా. సో ఎంతవరకు అయితే Z అనేది 0 ఉంటుందో, Z అనేది 0 ఉన్నంత వరకు కూడా ఏం చేయమంటున్నాం, గో టు 2 దగ్గరికి వెళ్ళిపోమంటున్నాం. అంటే మళ్ళీ లూప్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనకి Z- అనేది 0 అయిందో, అంటే Z అనేది 0 అయిందో అప్పుడు మళ్ళీ లూప్ ఇక్కడికి వెళ్ళమంటుంది. Z అంటే 1, ఎప్పుడైతే I అనేది 0 అయిందో Z అనేది 1 అవుతుంది. సో అప్పటి వరకు కూడా Z అనేది 0లోనే ఉంటుంది. ఎప్పటి వరకు అయితే Z అనేది 0లో ఉందో అప్పటి వరకు కూడా మళ్ళీ లూప్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు లూప్ అనేది ఇక్కడే రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి అనేది కంప్లీట్ అయిందో సో Z విల్ బి ఈక్వల్ టు 1 అండ్ టెర్మినేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. అక్కడితో అల్గరిథం అనేది టెర్మినేట్ అవుతుంది. సో అందుకనే చెక్ చేసుకుంది, Z-3 అనేది చెక్ చేసింది. సో మళ్ళీ గో టు 2 అంటే ఇక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ y0 2 అండ్ 2 చెక్ చేసుకుంటుంది. y0 ఈక్వల్ టు 1 ఎస్, y0 ఈక్వల్ టు 1 కాబట్టి cu ఈక్వల్ టు u ప్లస్ x. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్న u ఇది, దానికి xని యాడ్ చేస్తున్నాం. సో సేమ్ ప్రాసెస్, ఐ థింక్ యూ క్యాన్ అండర్స్టాండ్. ఒకసారి దీన్ని ఎడిషన్ చేస్తే, రెండిట్లో ఎడిషన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. 1 క్యారీ ప్రొడ్యూస్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ 2 I less than 1 అనమాట. అంటే చూడండి ఇక్కడ 4 ఉన్నది, I less than 1 అయిన తర్వాత 3 అయింది. సో ఇప్పుడు I less than 1 అయిన తర్వాత 2 అయింది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ కండిషన్కి వస్తుంది, షిఫ్ట్ రైట్ సర్క్యులర్ y సేమ్, ఇది ఇక్కడికి 0 ఇటు 1 1 సేమ్ ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. సర్క్యులర్ అయిన తర్వాత మళ్ళీ గో టు 2 అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. కంట్రోల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ చెక్ చేసుకుంది, మళ్ళీ ఇక్కడ y0 ఈజ్ ఈక్వల్ టు 0 or 1 అని చెక్ చేసింది. ఇక్కడ ఎంత 0. ఎప్పుడైతే 0 అయిందో మనం ఏం చెప్పాం, ఎడిషన్ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు. 0 అనేది మనం యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా సేమ్ వాల్యూ. సో ఇక్కడ మనకి u ప్లస్ x అనే ఆపరేషను జరగట్లేదు. u ప్లస్ x అనే ఆపరేషను మనకి జరగట్లేదు. ఎందుకు, 0 కాబట్టి మనం u ప్లస్ x అనేది చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం షిఫ్ట్ రైట్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఐని డిక్రిమెంట్ చేసుకున్నాం. సో I వాల్యూ 2 to 1 అయింది, 2 నుంచి 1కి వచ్చింది. షిఫ్ట్ రైట్ అనేది జరిగింది. ఏది, ఈ వాల్యూ షిఫ్ట్ రైట్ అయింది. సో షిఫ్ట్ రైట్ అయింది అండ్ సర్క్యులర్ వై
సో ఇది వెనక్కొచ్చి ఇవన్నీ ముందుకు షిఫ్ట్ అవుతాయి. సో వై అనేది మనకు అవుట్పుట్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ మళ్ళీ గో టు 2. ఎందుకు మనకి ఐ అనేది ఇంకా 1లోనే ఉంది, 0 అవ్వలేదు. సో 2కి వెళ్ళింది. 2కి వెళ్ళి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. వై నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 1. వై నాట్ ఎంత 1. సో మనకి ఇక్కడ మళ్ళీ యూ ప్లస్ ఎక్స్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇది యూ, దానికి మళ్ళీ 1 1 0 1ని యాడ్ చేసాం. సో దిస్ విల్ బి ద అవుట్పుట్. 1 క్యారీ ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఐని ఇటరేషన్ మైనస్ చేసాం. సో 0 అయింది. నెక్స్ట్ కండిషన్ షిఫ్ట్ సియుని షిఫ్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ వరకు మనకి 1 1 1 ఎక్స్ ఉంది. సో ఈ 1 ఇక్కడికి, సో సేమ్ షిఫ్ట్ అయింది. నెక్స్ట్ సర్క్యులర్ మనకి సేమ్ ఫస్ట్ నెంబర్ ఏది ఉందో అది వచ్చింది. అండ్ ఎప్పుడైతే మనకి థర్డ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఎప్పుడైతే జెడ్ అనేది 1 అవుతుందో అప్పుడు ఫినిష్. జెడ్ డాష్ అంటే 0 అయినప్పుడు. సో కానీ ఇక్కడ మనకి జెడ్ డాష్ 0 అయింది, అవ్వలేదు, 1 అవుతుంది. కాబట్టి జెడ్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి ఫినిష్ అవుతుంది. సో ఫినిష్ ద స్టేట్మెంట్, కంక్లూజన్ అనమాట. అంటే దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. ఇది మన ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. సో ఇట్లా రన్ అవుతుంది ఆర్టిఎల్ కోడ్. సార్ దీనికి పెద్ద తేడా ఏం లేదండి. ఇక్కడ ఏమో మనం ఒక ప్రోగ్రామింగ్ ఫార్మాట్లో రాసాం. దీన్ని స్టెప్ వైజ్ 1 2 3 అట్లా స్టెప్ వైజ్ రాసి దాని మైక్రో ఆపరేషన్ ఏ స్టెప్కి ఏ మైక్రో ఆపరేషన్ నడుస్తుంది అని డిఫైన్ చేస్తాం అన్నమాట ఈ ఆర్టిఎల్ కోడ్లో. సో నెక్స్ట్ మనకి ఆర్టిఎల్ కోడ్ అండ్ ఆర్టిఎల్ కోడ్ యొక్క ట్రేస్ అనేది చూసాం. దిస్ ఈజ్ ఆర్టిఎల్ కోడ్. ఇది ఆర్టిఎల్ కోడ్ అండి. అండ్ దిస్ ఈజ్ ద ట్రేస్ ఆఫ్ ఆర్టిఎల్ కోడ్. సో నెక్స్ట్ అసలు ఈ ఆర్టిఎల్ కోడ్ని యూజ్ చేసుకుని మన హార్డ్వేర్ డెవలప్మెంట్ అనేది ఎట్లా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద హార్డ్వేర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద షిఫ్టెడ్ మల్టిప్లికేషన్ అల్గోరిథం. సో ఇది అసలు కంట్రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడికి వెళ్తుంది. సో మనం ఆర్టిఎల్ కోడ్ పక్కన పెట్టుకుందాం. సో నేను ఒకసారి తరోగా ఇక్కడ రాస్తున్నాను. సో టైం ల్యాగ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఐఎమ్ స్కిప్పింగ్ దిస్. ఓకే అండి. సో ఐ హ్యావ్ రిటన్ ద ఆర్టిఎల్ కోడ్ హియర్. సో ఇక్కడ మనకు ఆపరేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే సేమ్ అక్కడే చెప్పాను కదా, ఈ స్టెప్ వైజ్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఫస్ట్ హార్డ్వేర్, మనకి ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్లో ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఈ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ మన హార్డ్వేర్ అనేది స్టార్ట్ అవుతుందో, సో స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయమని చెప్తున్నాం అక్కడ. సో క్లియర్, ఆల్రెడీ ప్రీవియస్లీ స్టోర్ అయిన వాల్యూస్ని క్లియర్ చేస్తుంది అండ్ స్టేట్ కౌంటర్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇది యాక్టివేట్ అయ్యి 2-bit డేటాని మనకి డీకోడర్లోకి ఇస్తుంది. సో ఇది డీకోడర్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనకి ఫస్ట్ ఒక సిగ్నల్ ఇచ్చిందంటే నెక్స్ట్ సెకండ్ థర్డ్ సిగ్నల్ అట్లా మనకి స్టెప్ బై స్టెప్ మనకి ఇచ్చే సిగ్నల్ అనేది మనకి మారుతూ ఉంటుంది. సో అంటే మనకి ఇక్కడ ఏ ఇన్పుట్ ఇస్తే మనకంటే 1 1 ఇస్తే థర్డ్ది, 0 1 ఇస్తే సెకండ్ది, 1 0 ఇస్తే సెకండ్ది, 0 1 ఇస్తే ఫస్ట్ది, అట్లా అవుట్పుట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ డికోడర్కి ఏ సిగ్నల్ వచ్చిందో ఆ సిగ్నల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే స్టార్ట్ చేసామో సో స్టేట్ కౌంటర్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ డికోడర్ సిగ్నల్ పాస్ చేస్తుంది. సో డికోడర్ ఏం చేస్తుంది, సో ఫస్ట్ సిగ్నల్ అనేది యాక్టివేట్ చేస్తుంది. ఫస్ట్ అని కాదు, ఇక్కడ ఇచ్చిన వాల్యూ 0 1 ఇస్తున్నాం. సో ఫస్ట్ సిగ్నల్ అనేది 0 1 అంటే 1 కాబట్టి ఫస్ట్ సిగ్నల్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ 1s ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో 1s ఈ 2 చోట్ల ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, లోడ్ చేయమంటున్నాం ఐని, దేంతో ఎన్తో ఐని లోడ్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ ఐ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. అండ్ యూని క్లియర్ చేయమని చెప్తున్నాం. అంటే ఆల్రెడీ ప్రతి రిజిస్టర్లో కూడా ప్రీవియస్లీ సమ్ వాల్యూ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేస్తున్నాం అనమాట. సో అంటే వాల్యూని క్లియర్ చేసి ఏదైనా ఉంటే సమ్ గార్బేజ్ వాల్యూ దాన్ని క్లియర్ చేసి మనం 0 చేస్తున్నాం. అంటే ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ఏమైంది, యూ ఈక్వల్ టు 0 అయింది, ఐ ఈక్వల్ టు ఎన్ అయింది అండ్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఓకే, అది నార్మల్ ప్రాసెస్.
సో నెక్స్ట్ స్టెప్, సో ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిందో 1 అనే సిగ్నల్ ఈ రెండింటితో పాటు ఇంకో దానికి కూడా వెళ్తుంది. దేనికి? స్టేట్ కౌంటర్కి. సో దిస్ ఈజ్ ఆర్ గేట్. అంటే ఈ రెండిట్లో ఏ ఒక్కటి 1 అయినా కూడా మనకి ఇంక్రిమెంట్ ఆప్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ 1 కానీ 2 కానీ, అంటే ఫస్ట్ సిగ్నల్ వచ్చినా సెకండ్ సిగ్నల్ వచ్చినా మనకి స్టేట్ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది దాని వాల్యూ. సో 0 1 ఏమవుతుంది? 1 0 అవుతుంది వాల్యూ. అంటే 2ని యాక్టివేట్ చేస్తుంది. సో 2లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ. సో ఇక్కడ ఇవన్నీ కూడా 2s ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ ఒకటే వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ సియు ఇక్కడ ఇది ఏం చేస్తుంది? సారీ, నేను ఇక్కడ Y0 రాయడం మర్చిపోయా. సో ఇట్ విల్ చెక్ ద కండిషన్ Y0. సో Y0 అనేది 1 అయిందా 0 అయిందా అన్న చెక్ చేసుకుంది. మనకు 1 అయితేనే అండర్గేట్, అంటే మనకి ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి. అంటే ఈ రెండుకే కండిషన్స్ ట్రూ అవ్వాలి. అంటే Y0 2 అయినప్పుడు మాత్రమే ఏం చేయమంటున్నాం? లోడ్ చేయమంటున్నాం. అంటే వీటిని యాక్టివేట్ చేస్తున్నాం అనమాట. సో వీటికి ఏమని లోడ్ చేస్తున్నాం? U+X. యూని ఎక్స్తో యాడ్ చేస్తున్నాం. సో ఇందులోకి మనకి ఎక్స్ వాల్యూ లోడ్ అవుతుంది, యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో I-1. అంటే ఇక్కడ ఏమవుతుంది? డిక్రిమెంట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ సిగ్నల్ వచ్చినప్పుడు డిక్రిమెంట్ ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వైకి వెళ్తుంది అనమాట. సో వైకి వెళ్ళిన తర్వాత ఇది సర్క్యులర్ షిఫ్ట్ రైట్ అవుతుంది. అంటే వైలో ఉన్న వాల్యూని సర్క్యులర్ షిఫ్ట్ చేస్తుంది. సో ఇట్ కెన్ బి మనకి ఇక్కడ థర్డ్ స్టెప్లో తీసుకున్నాం. మనకి ఇది పైకైనా కిందకైనా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. సో మనం ఏంటంటే ఆల్రెడీ దీని ఆపరేషన్ అనేది అయిపోయింది అక్కడ. సో మనం నెక్స్ట్ సర్క్యులర్ షిఫ్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వెంటనే ఇక్కడ 2 ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది? సో ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. సో ఇంక్రిమెంట్ అంటే 1 1 అవుతుంది. సో ఇట్ విల్ ఆటోమేటికల్లీ యాక్టివేట్స్ ద థర్డ్ స్టెప్. సో 3 ఎక్కడెక్కడ ఉన్నాయి? హియర్, హియర్ అండ్ హియర్. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ 3 అనేది యాక్టివేట్ అయ్యిందో, సో మనకి 3s ఇక్కడ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి షిఫ్ట్ రైట్ అవుతుంది. సో షిఫ్ట్ రైట్ అయ్యి మనకు వాల్యూ అనేది ఇక్కడిది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇక్కడికి అండ్ ఇక్కడ క్యారీలో ఉన్న 1 ఇక్కడికి షిఫ్ట్ రైట్ అయ్యి క్యారీలో ఉన్న వాల్యూని క్లియర్ చేస్తున్నాం. సో ఇక్కడికి మనకి ఈ షిఫ్ట్ రైట్ అనేది అవుతుంది అనమాట ఎప్పుడైతే 3 అనేది యాక్టివేట్ అయింది. నెక్స్ట్ 3 అనేది ఇక్కడ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ చూసారా జెడ్ అండ్ గేట్ నాట్ చేసి జెడ్ ఇచ్చామన్నమాట. అంటే ఎప్పుడైతే జెడ్ 0 అయింది అనుకోండి, సో నాట్ గేట్ అంటే జెడ్ వాల్యూ 1 అవుతుంది. సో 3 ఇక్కడ 1 కాబట్టి 1 × 1 అండ్ గేట్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఈ అండ్ గేట్ యాక్టివేట్ అయ్యి లోడ్ అవుతుంది. ఏంటి? స్టేట్ కౌంటర్ లోడ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అది డీకౌంటర్ సిగ్నల్ పంపించి మళ్ళీ సెకండ్ దగ్గరికి వెళ్ళమంటుంది. సో సెకండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆపరేషన్స్ అన్నీ చేసుకుంటూ వస్తాయి. మళ్ళీ చెక్ చేసుకుంటుంది. జెడ్ = 0 ఉందనుకో, సో దాని కాంప్లిమెంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 × 1 3 అనే సిగ్నల్ వచ్చింది కాబట్టి 1 అవుతుంది, లేదంటే అప్పటి వరకు అది 0లో ఉంటుంది. సో 1 × 1 అండ్ గేట్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇది చెక్ చేసుకుంటుంది అనమాట. సో అది స్టేట్ కౌంటర్ని లోడ్ చేసి డీకోడర్కి వాల్యూ పంపిస్తుంది, మళ్ళీ 2 అండ్ సో ఆన్. మనకు అది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎప్పుడైతే జెడ్ = 1 అయిందో అప్పుడు ఇదేమవుతుంది? జెడ్ = 1 అంటే కాంప్లిమెంట్ ఎంత అవుతుంది? 0. సో 0 × 1 0. అప్పుడు ఈ అండ్ గేట్ అనేది యాక్టివేట్ అవ్వదు. అప్పుడు ఏ అండ్ గేట్ యాక్టివేట్ అవుతుంది? ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే జెడ్ = 1 అయిందో ఈ అండ్ గేట్ యాక్టివేట్ అవుతుంది. జెడ్ = 0 అయినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే జెడ్ = 1 అయిందో 3 సిగ్నల్ కూడా ఉంది. సో 1 × 1. సో అండ్ గేట్ కాబట్టి యాక్టివేట్ అవుతుంది, లోడ్ చేస్తుంది ఏమని? ఫినిష్ చేయమని. సో ఫినిష్ని లోడ్ చేస్తుంది, అంటే అప్పటితో ఇంకా లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది అనమాట. అయితే మనకి జెడ్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది, ఐలో ఉన్న వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం నార్ గేట్స్ని, ఇక్కడ మనం n-బిట్ కాంపరేటర్ని యూజ్ చేయట్లేదు, మనం ఇక్కడ నార్ గేట్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు? మనం కౌంట్ అప్ చేయట్లా, 1 to n చేయట్లా, n to 0 అంటే కౌంట్ డౌన్ చేస్తున్నాం. సో కౌంట్ డౌన్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఐలో ఏ వాల్యూ వచ్చినా కూడా దాన్ని ఎడిషన్ యొక్క నార్ ఏమవుతుంది? ఇక్కడ 0నే చూపిస్తుంది, నార్ కాబట్టి. సమ్ వాల్యూ ఇప్పుడు ఏ వాల్యూ యాడ్ చేసినా దాని యొక్క నార్ ఏమవుతుంది? 0 చూపిస్తుంది.
అంటే 1 ఉందనుకోండి, దానికి ఆబ్వియస్లీ 0 చూపిస్తుంది. సో Z0 ఉన్నంత వరకు కూడా లూప్ అనేది తిరిగి రన్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి I అనేది 0 అయిందో, I0 ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే మనకి దాని యొక్క నార్ అయ్యి Z=1 అవుతుంది. సో ఎప్పుడైతే I0 అయిందో అప్పుడు మాత్రమే Z1 అవుతుంది. సో ఎప్పుడైతే Z1 అయిందో ఆటోమేటిక్గా లూప్ అనేది టర్మినేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్. సో షిఫ్టెడ్ మల్టిప్లికేషన్ యొక్క హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఈ విధంగా జరుగుతుంది. సో నెక్స్ట్ దీంట్లో మనం చిన్న చేంజ్ చేయొచ్చు అనమాట. ఏది, ఈ వైని మనం తీసుకోకుండా ఓన్లీ ఈ ఎక్స్ యు ఈ 3 రిజిస్టర్స్తోనే మనం ఆపరేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో అది ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. అంటే ఇది ఇంకా సింప్లిఫికేషన్ అనమాట, సింప్లిఫికేషన్ ఆఫ్ ఆర్టీఎల్ కోడ్, మోడిఫైడ్ ఆర్టీఎల్ కోడ్ అనమాట. సో ఇది ప్రీవియస్ ఆర్టీఎల్ కోడ్, నేను మోడిఫైడ్ రాస్తున్నా. సో మీకు ఇప్పుడు మళ్ళీ మోడిఫైడ్ అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు, జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది, జస్ట్ చిన్న చేంజ్ అంతే. సో మనకి ఇక్కడ వై ఉండదు, వై ప్లేస్లో V0 ఉంటుంది. మీరు కంగారు పడకండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అన్ని మొత్తం ప్రాసెస్ అంతా కూడా సేమ్ జరుగుతుంది. మనం అక్కడ వై అనేది ఎక్కడెక్కడ యూజ్ చేసాం, సో ఆ వై అనేది ఉండదు అనమాట. ఇంక వైని మనం కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేస్తున్నాం. సో సేమ్ ప్రాసెస్. సో సేమ్ దీనికి ఎక్కడ తేడా వచ్చిందంటే, ఇక్కడ మనం Y0 చూస్ చేసాం అండ్ సర్క్యులర్ వై చేసాం. ఇక్కడ మనం చేయట్లేదు. ఎందుకు సర్క్యులర్ వై ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ అసలు మనకు వైఏ యూజ్ చేయట్లేదు. సో మీకు డౌట్ రావచ్చు, అసలు వైఏ యూజ్ చేయకుండా మనం 2 మల్టిప్లేయర్లో ఒకటి ఎక్స్ ఒకటి వై ఒకటి, వైఏ లేకుండా ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, యూని విని రెండింటిని తీసుకున్నాం స్టోర్ చేయడానికి, యూ అండ్ వి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వైని కండిషన్ చెక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 0 1 ఉందనుకోండి సమ్ వాల్యూ. సో ఇక్కడ చెక్ చేసి దీన్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాం. దీన్ని సేవ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏమైనా ఉందో దాన్ని మళ్ళీ చెక్ చేస్తున్నావా లేదు. సో అంటే ఇది సేవ్ చేయడం వల్ల మనకు ఉపయోగం అయితే లేదు. ఒకసారి దాన్ని ఆపరేషన్ అయిపోయిందంటే ఇంకా దీంతో మనకు అవసరం లేదు. సో అంటే మనం అనవసరంగా దీన్ని సేవ్ చేసి మన ఒక రిజిస్టర్ని వేస్ట్ చేస్తున్నాం. సో మనం ఈ ఎక్స్ వై అనే వాల్యూని మనం వీలో సేవ్ చేస్తాం అనమాట. సో వీలో మనకి వై వాల్యూ అనేది ఉంటుంది. సమ్ ప్రీవియస్ అల్గోరిథం తీసుకుంటే, సో ప్రీవియస్ తీసుకుంటే మనకి ఇక్కడ వైలో ఉన్న వాల్యూని మనం డైరెక్ట్, సో ఐఎమ్ డ్రాయింగ్ ద టేబుల్, కొద్దిగా రఫ్గా వేస్తానే అనుకోకండి. సో మనకి ఇక్కడ యూ వాల్యూ 0 ఉంది, ఈ వై అనేది ఉండదు ఇంకా మనకి, జస్ట్ ఈ వి వాల్యూలో మనం ఈ 1011 అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఫస్ట్ ఆపరేషన్ జరిగిందో, సో ఇట్ విల్ యాడ్ 101. నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఈ కండిషన్ ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేసి చేసాం కాబట్టి దీన్ని టర్మినేట్ చేసేస్తుంది బయటికి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, షిఫ్ట్ రైట్, ఇవన్నీ ఇక్కడికి వస్తుంది 1 0 అండ్ ఇవన్నీ ఇక్కడికి వస్తుంది. సో ఇది ఇక్కడికి, అండ్ క్యారీలో ఏమైనా ఉంటే క్యారీ 0 కాబట్టి ఇది ఇక్కడికి. సో 0 1 1 0 ఇక్కడ, ఇది ఇక్కడ. సో ఇట్లా వస్తుంది అనమాట. సో అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ చెక్ చేస్తుంది, మళ్ళీ సేమ్ ఎడిషన్ చేసుకుంటుంది. సో మళ్ళీ ఎడిషన్ అయిన తర్వాత ఎంత వచ్చింది, 1 0 0 1 1 వచ్చింది. దీన్ని మళ్ళీ రైట్ షిఫ్ట్ చేస్తాం అనమాట. సో ఇది ఎగ్జిట్ అవుతుంది, ఇది ఇక్కడికి. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ 1 1, ఇవన్నీ ఇక్కడికి అండ్ ఇవన్నీ ఇక్కడికి, 0 0 అండ్ 1 1 0 0. సో అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ఇవి ఎంటీగా వదిలేసిన వాటిని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ తిరిగి సేవ్ చేయట్లేదు, వాటిని బయటికి టర్మినేట్ చేస్తున్నాం. సో ఇది చెక్ చేసిన తర్వాత ఇది బయటికి వెళ్ళిపోతుంది. సో 0 అయినప్పుడు మనం మళ్ళీ యాడ్ చేయం, మనం దాన్ని మళ్ళీ రైట్ షిఫ్ట్ చేస్తాం అనమాట. సో యు ఆర్ షిఫ్టింగ్ ఇట్.
సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో 1 చెక్ చేసుకుంటుంది. ఒక్క నిమిషం, ఇది ఎక్కడో తప్పు రాసినట్టున్నా. ఇది ఇక్కడ వరకు కరెక్ట్గానే వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, 1 కాబట్టి ఈ 1 చెక్ చేసుకుని మళ్ళీ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం యాడ్ చేయాలి, నేను యాడ్ చేయకుండా డైరెక్ట్ షిఫ్ట్ చేశాను. సో ఓకే, మీకు వాట్ ఎవర్ మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుని దీన్ని బయటికి త్రో చేస్తుంది అండ్ ఇట్ విల్ కమ్ హియర్. సో అట్లా మనకి 1 1 0 1. సో మనకు ఫైనల్లీ అవుట్పుట్ వచ్చేసి ఈ వై వాల్యూని బయటికి గెంటేస్తున్నట్టు, అంటే వై వాల్యూని మనం స్టోర్ చేయట్లేదు, దాన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాం. సో వై వాల్యూ 1101ని మళ్ళీ మనం 1011ని మనం బయటికి పంపిస్తాం అనమాట. సో ఈ విధంగా మన ఈ వై అనేదాన్ని బయటికి వెళ్ళడం వల్ల మనకి ఓన్లీ వి యూజ్ చేసుకుని యూజ్ చేసుకుని మనం ఆపరేషన్ చేయగలుగుతున్నాం అనమాట. సో అర్థమైంది కదా, అంటే వై ప్లేస్లోనే మనం వీని తీసుకుని ఒక్కొక్క ఎలిమెంట్ని అయిపోయిన తర్వాత 1011 ఉందనుకోండి, జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా. సో ఫస్ట్ కండిషన్ వై నాట్ చెక్ చేసిన తర్వాత బయటికి గెంటేస్తాం. సో అది ఇక్కడ వి కాబట్టి వి నాట్. సో ఇది రైట్ షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ 1 ఇక్కడికి వస్తుంది, ఇది చెక్ చేసుకున్న తర్వాత బయటికి గంటేస్తాం, మళ్ళీ రైట్ షిఫ్ట్ 0, ఇది బయటికి గంటేస్తుంది చెక్ చేసిన తర్వాత, మళ్ళీ రైట్ షిఫ్ట్ 1. సో దీన్ని బయటికి అంటే 1101. సో ఈ ప్లేసెస్లో మనకి ఏ అయితే యూ వాల్యూ ఉందో, రిజల్ట్ వాల్యూ ఉందో, ఆ రిజల్ట్ వాల్యూ ఈ ప్లేసెస్లో ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం మోడిఫైడ్ అల్గోరిథం అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద మోడిఫైడ్ అల్గోరిథం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్టిఎల్ కోడ్. అండ్ ఒకసారి మనం ఏమేమి క్లాసెస్ చూసాం అనుకుంటే ఏమేమి టాపిక్స్ కవర్ చేసామంటే, షిఫ్టెడ్ అల్గోరిథం అంటే ఏంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ షిఫ్టెడ్ మల్టిప్లికేషన్ అల్గోరిథం, ట్రేస్ ఆఫ్ ద షిఫ్టెడ్ మల్టిప్లికేషన్, అండ్ ఈ క్లాస్లో ఆర్టిఎల్ కోడ్, ట్రేస్ ఆఫ్ ఆర్టిఎల్ కోడ్, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్టిఎల్ కోడ్, అండ్ మోడిఫైడ్ ఆర్టిఎల్ కోడ్ అనమాట, యూజింగ్ 3 రిజిస్టర్స్ అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాలెడ్జ్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.